మరి దీని వైపున కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఆర్టీటీ అనేది ఏంటి, ఈ ఆర్టీటీ ఏ కార్యక్రమాలు చేసింది, మరి ఈ ఆర్టీటీ వలన అంతిమంగా ఎవరికి ప్రయోజనం, మరి ఎవరిని కాపాడాలి అనే అంశాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కరువు పరిస్థితుల్లో తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి తన సేవా కార్యక్రమాల్ని మొదలుపెట్టినటువంటి సంస్థ ఆర్టీటీ. ఇది 1969లో మన అనంతపురం జిల్లాలో కార్యక్రమాల్ని మొదలుపెడితే ఈనాడు మనం ఎక్కడో కూర్చొని చల్లగా మాట్లాడుకుంటున్నామంటే ఎంతో మంది రైతులు సుభిక్షంగా ఉండగలుగుతున్నారంటే, మనమంతా కుక్కడే నీళ్లు తాగుతున్నామంటే దీని వెనుక ఆర్టీటీ యొక్క విశేషమైన కృషి ఉంది. తెలంగాణలోని 6 జిల్లాల్లో, మన ఆంధ్రప్రదేశ్లోని ఒక 6 జిల్లాల్లో, దాదాపు 12 జిల్లాల్లో ఈ ఆర్టీటీ అనే సంస్థ నిరంతరం తన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ ఉంది. ఈరోజు ఒక బాలుడు అంటే పుట్టడానికి తయారైనప్పుడే హాస్పిటల్లో పుట్టాలంటే ఆర్టీటీ అనేకమైనటువంటి హాస్పిటల్ని పెట్టింది అనే విషయాల్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఈ హాస్పిటల్లో ఏ కులం వారు పుట్టారు, ఏ మతం వారు పుట్టారు, ఏ పార్టీ వారు పుట్టారు అనే విషయాల్ని కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అనేక మంది ప్రాణాలను కాపాడినటువంటి సంస్థ కూడా ఆర్టీటీ. మరి దీని వెనుక ఎక్కడైనా మతం, కులం, పార్టీ అనే ఇది ఉందా అనే విషయాల్ని కూడా మనం ఆలోచన చేయాలా. ఈరోజు అనాథలకు, అవాక్యులకు దాదాపు 1,00,000 ఇళ్లను నిర్మించినటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఆర్టీటీనే. ఈ విధంగా అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇచ్చినటువంటి సంస్థ కూడా ఆర్టీటీనే. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ, ముఖ్యంగా మన అనంతపురం జిల్లాను ఎడారి కాకుండా నిలువరించిన సంస్థ ఆర్టీటీ అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మరి ఇలాంటి సంస్థని కాపాడటానికి గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్టీటీ సంస్థ అంటే ఎంతో కూలంకుషంగా తెలుసు. మరి మనం చేయాల్సింది ఒక్కటే, మనం ఏదో రాజకీయ నాయకులుగా రాజకీయాలను ఈ సంస్థకు ముట్ట చెప్పడం తప్పు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా కులాన్ని, మతాన్ని కూడా దించేది తేవదు. మనకు చేతనైతే ఉవ్వెత్తున ఉద్యమిద్దాం. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తిరిగి ఈ ఆర్టీటీకి సహకరించేలా చేయాలని మా అందరినీ కోరుకుంటూ, దీనికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే దీనికి ఈ కేంద్ర ప్రభుత్వం
సహకరిస్తుందని, మరి దీనికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావుల్ని, కవులను, పెద్దలను అందరినీ కూడా ఒక అఖిలపక్ష కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలని, ఆ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చులకు మొట్టమొదటగా నేనే 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తూ, మనమంతా కూడా రాజకీయాలను వదిలిపెడతాం. ఈ ఆర్టీటీ సంస్థ కోసం కులం, మతాన్ని పక్కన పెడతాం. ఈ సంస్థను రక్షించుకుంటే అది మనల్ని రక్షిస్తుంది, మన అనంతను రక్షిస్తుంది అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి షకీల్ షబీర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో నాకు మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా